బీఆర్ఎస్ ఫస్ట్ ఫ్యామిలీలో ఉన్నటువంటి లోకలోకలు ఒక్కసారిగా జాగృతి అధ్యక్షురాలు కవిత లేఖతోటి బయటకు వచ్చాయి. ఆమె చాలా కాలంగా అసంతృప్తితోటే ఉన్నట్లుగా పార్టీ అధిష్టానం అంటే ఇద్దరు కేసీఆర్కి కేటీఆర్కి సంకేతాలు పంపుతున్నారు. అయినప్పటికీ తనను పార్టీలో పట్టించుకోవడం లేదు అనేటటువంటి భావనతోటే తాజాగా బీఆర్ఎస్ రజతోత్సవం సందర్భంగా రజతోత్సవాన్ని వాడుకుంటూ రజతోత్సవానికి సంబంధించినటువంటి ఓవరాల్గా పబ్లిక్ నుంచి లేదా పార్టీ కార్యకర్తల నుంచి తాను ఫీడ్బ్యాక్ తీసుకున్నానంటూ దానిని ఆ సందర్భాన్ని వినియోగించుకుంటూ ఆమె రాసినటువంటి లేఖ తాజాగా వెలుగు చూసింది. అది నిజానికి కవిత రాయలేదు లేఖ అంటూ కొందరు అంటున్నప్పటికీ ఆ లేఖ మీద బీఆర్ఎస్ కానీ కవితకు సంబంధించినటువంటి సన్నిహితులు కానీ కవిత కానీ స్పందించడం కానీ ఖండించడం కానీ రెండూ చేయలేదు. అంటే దాదాపు ప్రధాన పత్రికల్లోనే కాకుండా మీడియాలోనూ రావడము, ఎవరు స్పందించకపోవడము ఖండించకపోవడం రెండూ చేయకపోవడం వల్ల అందులోని కవిత విదేశాల్లో ఉన్నప్పుడు ఈ లేఖ బయటికి రావడం ఈ ఉద్దేశపూర్వకంగా ఇది చేసినట్టుగానే తెలుస్తుంది. అందువల్ల ఓవరాల్గా దాంట్లో ఉండేటటువంటి సారాంశాన్ని చూస్తే కనుక కవిత అసంతృప్తి, ఆగ్రహం, పార్టీ అధిష్టానం పైన దాదాపు తిరుగుబాటు ధోరణి ఈ లేఖలో అర్థమవుతుంది. కానీ దానికి పెట్టినటువంటి ముద్దు పేరు మాత్రం ఫీడ్బ్యాక్ అనేటటువంటి పేరు పెడుతూ ఈ లేఖ రిలీజ్ చేసినప్పటికీ ఇది పార్టీ చాలా ఆత్మరక్షణ ధోరణిలో పడిపోవాల్సినటువంటి తీరులో లేఖ సారాంశం కనిపిస్తుంది. నిజానికి కుటుంబ సభ్యులు కనుక కవితకి ఒకవేళ ఈ లేఖ బహిరంగం కాకూడదు అనుకున్న ఫీడ్బ్యాక్ని తాను కార్యకర్తల నుంచి సేకరించి ఉన్న లేఖ రాయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే కేసీఆర్ ఎవరినన్నా కలవడం కష్టమవుతుందేమో కానీ కవిత కుటుంబ సభ్యురాలుగా కూతురుగా ఆమె వెళ్ళి ఆయనతో కూర్చుని అరగంట మాట్లాడగలదు. మాట్లాడేంత సాహసము ధైర్యం కూడా ఆమెకు ఉంది. కానీ ఈ లేఖ ప్రజల దృష్టిలోకి రావాలనే ఉద్దేశంతోనే లేఖ రూపంలో పెట్టు ఉంటారనేది రాజకీయ వర్గాలు చేస్తున్నటువంటి వాదన. ఈ లేఖను చూస్తే కనుక పార్టీ పరంగా వైఫల్యాలు, విధానపరమైనటువంటి నిర్ణయాల్లో వైఫల్యాలు, కేసీఆర్ శైలి పైన ఆమెకు ఉండేటటువంటి అసంతృప్తి, ఆగ్రహం, కేసీఆర్ శైలినే తప్పుపట్టి ఆయన వ్యవహార శైలినే తప్పుపట్టేటటువంటి ధోరణి, ఈ మూడు అంశాల్లోని ఆమె చూపించినటువంటి ఒక దూకుడు ఈ లేఖలో కనిపించింది. ఫీడ్బ్యాక్ అంటూ 1-2 పేజీలు బీఆర్ఎస్ రజతోత్సవం సంతోషదాయకంగా జరిగింది, పార్టీ కార్యకర్తలంతా కూడా హ్యాపీ ఫీల్ అయ్యారని చెప్తూ మొదలు పెడుతూనే తీవ్ర స్థాయిలోనే ఈ లేఖలో ధ్వజమెత్తినట్లుగా మనం భావించాల్సి ఉంటుంది. 2 పేజీలు మాత్రము ఏమంటారంటే గిల్లి బుజ్జగించడం అన్నట్టుగానే ఒక 2 పేజీలు మాత్రము సాధారణ స్థాయిలో ఉన్న తర్వాత 5 పేజీల లేఖలో మిగిలిన 3 పేజీలు మాత్రం పార్టీ వైఖరిని, పార్టీ అధిష్టానం వైఖరిని, వ్యక్తిగతంగా కేసీఆర్ తీరుని, ఆయన విధానపరంగా నిర్ణయాలు తీసుకోలేనటువంటి పరిస్థితిని తప్పుపడుతూ చాలా సీరియస్ కామెంట్సే కవిత చేశారు. ఇది చూస్తే కనుక ముఖ్యంగా విధానపరమైనటువంటి నిర్ణయాల్లో పార్టీ వైఫల్యాన్ని ఆమె ఎత్తి చూపిన తీరు మాత్రం నిజంగానే ఆమె పార్టీ పట్ల అసంతృప్తితో చెప్పారా, లేదంటే తనను పట్టించుకోవట్లేదు అనేటటువంటి ధోరణితోటి ఆ పార్టీలో అగ్రస్థానం కావాలనేటటువంటి ధోరణితో చెప్పారా, ఇవన్నీ పక్కన పెడితే ఆమె లేవనెత్తిన అంశాలు మాత్రం వాస్తవాలనే భావన పార్టీ కార్యకర్తల్లోనే వ్యక్తమవుతుంది. ఇటీవల కాలంలో చూస్తే కనుక మన తెలంగాణలో కావచ్చు లేదా జాతీయంగా కావచ్చు ముఖ్యమైనటువంటి అంశాల్లో బీఆర్ఎస్ వైఫల్యం చెందుతుంది అనేది విధానపరమైనటువంటి విషయాలకు సంబంధించి వక్ఫ్ చట్టానికి సంబంధించి ఏమీ మాట్లాడలేదు. మీరు రజతోత్సవం అంటే చాలా ఎదురు చూశారు, కానీ వక్ఫ్ చట్టం గురించి మీ భావన ఏంటో చెప్పలేదు అంటూ అదొకటి. తర్వాత కులగణనకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి ధోరణి, తెలంగాణ ప్రభుత్వం చేసిన దాని మీద కులగణన సర్వే, దాని మీద స్పందన లేదు పార్టీ నుంచి అనేటటువంటిది ఒక ఇష్యూ. ముఖ్యంగా దీంటితో పాటుగా ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు సంబంధించినటువంటి విషయం. ఈ 3 విధానపరమైన అంటే తెలంగాణలో మాదిగ జనాభా సంఖ్యాపరంగా ఎక్కువగా ఉన్నారు. మైనారిటీలు మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే కనుక అటు ఆంధ్రప్రదేశ్తో పోల్చి చూస్తే కనుక ఇక్కడ మైనారిటీల సంఖ్య చాలా కీలకంగా ఉన్నారు. అటువంటి వక్ఫ్ చట్టం మీద మాట్లాడలేదు, రిజర్వేషన్ల వర్గీకరణ మీద మాదిగలకు సంబంధించిన మాట్లాడలేదు. బీసీలు ఎక్కువ సంఖ్యలో ఉంటారు తెలంగాణలో, బీసీలకు సంబంధించినటువంటి ఇష్యూ మీద కులగణన సర్వే మీద మాట్లాడలేదు అంటూ 3 విధానపరమైనటువంటి అంశాల మీద బీఆర్ఎస్ రజతోత్సవం మీద కేసీఆర్ వైఫల్యం చెందారు, కేసీఆర్ చెప్పలేకపోయారు,
చెప్పలేదు అనేటటువంటి దారిని ఎత్తి చూపించారు కవిత. మరోవైపు చూస్తే కనుక ఇంకొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే ప్రధానంగా ఆయన శైలిని కూడా తప్పుపడుతూ కవిత చేసినటువంటి దూకుడు ముఖ్యంగా బీజేపీ మీద 2 నిమిషాలు మాత్రమే మాట్లాడారంటే ఇది రాజకీయపరమైనటువంటి పార్టీ వైఫల్యం కింద వస్తుంది. బీజేపీ పైన మీరు కేవలం ఒక 2 నిమిషాల్లో బీజేపీ మీద మాట్లాడి వదిలేశారు. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది, ఇక్కడ ఎదగాలని అనుకుంటున్నటువంటి పార్టీ. అందువల్ల ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయకపోవడం వల్ల బీజేపీకి అనుకూలంగా పోటీ నుంచి విరమించుకుంది అనే ప్రచారం కాంగ్రెస్ ఎక్కువగా చేస్తోంది. అందులోని 2 నిమిషాలు మాత్రమే కేటాయించి కీలకమైనటువంటి అంశాలు బీజేపీ మీద ధ్వజమాత్రం వదిలేశారు. అందువల్ల భవిష్యత్తులో బీజేపీతో పొత్తు పెట్టుకుంటారు బీఆర్ఎస్ అనేటటువంటి భావన ప్రజల్లోకి వెళ్ళిపోయింది అంటూ ఆమె తీవ్రమైనటువంటి స్థాయిలో దుయ్యబట్టారు. అది నిజంగానే ఇది బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనేటటువంటి ఘాటన కట్టడానికి కాంగ్రెస్ చేస్తున్నటువంటి ప్రయత్నాలకి బీఆర్ఎస్ శైలి కూడా అద్దం పడుతుంది అనేటటువంటి ధోరణిలో. అంతేకాకుండా ఒకవైపు కాంగ్రెస్ తన పట్టును కోల్పోతుంది, అదే సమయంలో బీజేపీ ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయంగా ఎదుగుతోంది. బీజేపీ అంటే బీఆర్ఎస్ అనేటటువంటిది 3వ స్థానానికి వెళ్ళిపోతుంది అంటూ ఇండైరెక్ట్ గానే ఎత్తి చూపడం. అంటే కాంగ్రెస్ ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ ప్రత్యామ్నాయం కాదు, బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదుగుతుంది అనే భావన ప్రజల్లో ఏర్పడింది. బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఆ రకమైనటువంటి ధోరణిలో ఉన్నారంటాం ఇది నిజంగా పార్టీకి సంబంధించి లోపాలని, అదే సమయంలో పార్టీ వైఫల్యం చెందుతుంది కాంగ్రెస్కి ఆల్టర్నేటివ్ ఎజెండాను తీసుకురావడంలో. అదే సమయంలో బీజేపీ ఆల్టర్నేటివ్ ఎజెండా తోటి కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా ఎదుగుతోంది అంటూ పార్టీ విధానపరమైనటువంటి పార్టీ రాజకీయపరమైనటువంటి అంశాల లోపాన్ని ఎత్తి చూపారు కవిత. ఇంకొక వైపు చూస్తే కనుక కేసీఆర్ వ్యక్తిగతంగా కూడా కేసీఆర్ మీద తండ్రి మీదే వైఖరి మీద తండ్రి ప్రవర్తన తీరు మీద కూడా సీరియస్గానే కామెంట్స్ చేస్తూ ఈ నోట్ రాయడం అనేది చర్చకు తావిస్తోంది పార్టీ వర్గాల్లోనే. జడ్పీ చైర్పర్సన్, జడ్పీటీసీలు లేదా స్థానిక సంస్థల్లో ఉన్నత పదవులు కోరుకునేటటువంటి వాళ్ళు చాలామంది కేసీఆర్ని కలవాలనుకుంటారు. ఆ స్థాయి అంటే ఒక గుర్తింపు ఉండి పార్టీలో మిమ్మల్ని కలవాలనుకున్న వాళ్ళే కలవటం లేదు, కేవలము కొంతమందికి మాత్రమే మీరు కలుస్తున్నారు, అందువల్ల పార్టీలో అసంతృప్తి నెలకొంటోంది అంటూ నిజానికి కేసీఆర్లో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి బలహీనత లోపం కూడా అదే. దానిని కూడా ఎత్తి చూపుతూ మీరు అందరినీ కలవాలండి, అందరినీ కలవకపోవడం వల్ల పార్టీ దెబ్బతింటోంది అనేటటువంటి ధోరణిని ఆమె వ్యక్తం చేశారు. ఇది ఒక సీరియస్ అబ్జర్వేషన్ కింద చెప్పాలి. తర్వాత పార్టీ యాక్షన్ ప్లాన్ ఏంటి, పార్టీకి ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో అటు బీజేపీకి ఇటు కాంగ్రెస్కి, అటు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీకి ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్కి ఒక ఆల్టర్నేటివ్ పోరాట యాక్షన్ ప్లాన్ అనే దాన్ని నిర్దేశించడంలో వైఫల్యం చెందుతున్నాం. అంటే ఇంతవరకు కూడా యాక్షన్ ప్లాన్ ప్రకటించలేదు. ఇది బీఆర్ఎస్ రైతోత్సవంలో ప్రకటిస్తారని చూశారు కానీ ఏం రాలేదు, ఇది కూడా లోపమే అంటూ కవిత ఎత్తి చూపుతూ తీవ్ర స్థాయిలోనే తన తండ్రిని ప్రశ్నించే ధోరణిలోనే ఈ లేఖ రాసినట్లుగా చెప్పాలి. నిజానికి కవిత లేవనెత్తినటువంటి అంశాలు చాలా సమంజసమైనటువంటి హేతుబద్ధమైనటువంటి పార్టీ వర్గాల్లో కూడా చాలా కాలంగా చర్చలో ఉన్నటువంటివే. ఇది ఫీడ్బ్యాక్ అక్కర్లేదు, కవిత వ్యక్తిగతంగా కూడా ఒక అంచనాకు వచ్చి రాయొచ్చు. కానీ లేఖ రాయడంలోని దాన్ని బహిర్గతమైన సరే ఖండించకుండా ఉండడంలోని ఆ స్పందన అంటే ఆమె అమెరికాలో ఉన్నప్పుడే ఈ లేఖ బయటకు వచ్చేటట్టు అంటే తన ప్రమేయం ఏం లేకుండా బయటకు వచ్చింది అని చెప్పడానికి కానీ ఇవన్నీ చూస్తే కనుక పార్టీ పట్ల తనకు ఉండేటటువంటి దృక్పథాన్ని పార్టీతోటి ఆమె ఒక రకంగా చెప్పాలంటే సాహసోపేతమైనటువంటి సీరియస్ లీడర్, లేకపోతే అగ్రనాయకత్వాన్ని అందులోని తన తండ్రిని తప్పుపడుతూ ఎత్తి చూపుతూ విమర్శిస్తూ కొన్ని ఆరోపణలు చేస్తూ విధానపరమైన రాజకీయపరమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి 3 తీరుల్లోని కూడా పార్టీ అధిష్టానం అగ్రనాయకత్వం ఫెయిల్ అవుతుంది అనే కోణంలో ఎత్తి చూపడము, అది బహిరంగంగా చర్చకు వచ్చేలాగా చూసుకోవడం. అంటే నిజానికి తండ్రికి లేఖ రాశారంటే ఆమెకి తండ్రికి మాత్రమే తెలియాలి. ఇది బయటికి రావడానికి కేసీఆర్ అయితే స్వయంగా పార్టీ సెల్ఫ్ డిఫెన్స్లో పడిపోయే పరిస్థితుల్లో ఆయన బయట పెట్టేటటువంటి అవకాశం లేదు. ఆయన మాట్లాడితే కేటీఆర్ తోటి హరీష్ రావుతో మాట్లాడతారు తప్ప ఈ విషయాల గురించి వేరే వాళ్ళతో మాట్లాడే అవకాశం కూడా కేసీఆర్కి లేదు. అందువల్ల ఈ లేఖ బయటికి రావడానికి కవిత సన్నిహితులైనా లేదంటే కవిత స్వయంగా కానీ పరోక్షంగా కానీ కారణమయ్యే అవకాశం ఉంది తప్ప ఇది ప్రజల్లో చర్చ పెట్టాలని తన అసంతృప్తిని వెల్లడించాలనే ఉద్దేశంతో వచ్చి ఉంటుంది తప్ప కేసీఆర్ సైడ్ నుంచి రాదు. ఎందుకంటే ఒక తండ్రికి ఒక కుమార్తె రాసినటువంటి లేఖ, నిజానికి లేఖ రాయాల్సిన అవసరం లేదు. ఈ ఫీడ్బ్యాక్ని ఆమె స్వయంగా తండ్రిని కలిసి వివరించవచ్చు, అందించవచ్చు. ఆమెకి ఆ మాత్రం ధైర్యము, స్థైర్యము, సాహసం కూడా ఉన్నాయి. అయినా ఈ అంశాలు చాలా చర్చ కావాలి అనేటటువంటి ఉద్దేశంతో కవిత బయట పెట్టారనే భావన రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతుంది. నిజానికి గత కొంతకాలంగా కూడా ఈమె
పార్టీ అధిష్టానం అంటే కేసీఆర్, కేటీఆర్ తీరు పట్ల అసంతృప్తితో ఉంటూ దాన్ని బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. బీసీ కులగణన సర్వేని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినప్పుడు ఫస్ట్ ఫ్యామిలీ అంటే ఈ కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, వీళ్ళంతా దానికి దూరంగా ఉన్నారు. అయినా తాను ఆ కులగణన సర్వేలో పాల్గొనడము, ఫోటోలు విడుదల చేయడము ఇవన్నీ చేశారు. అంటే పార్టీ డెసిషన్ అంటే విధానపరమైన నిర్ణయానికి కొంత దూరాన్ని, తర్వాత తన స్వతంత్ర వైఖరిని ఆమె చాటు చెప్పుకున్నారు. తర్వాత చూస్తే కనుక బీసీలకు సంబంధించినటువంటి ఇష్యూస్లో ఒక ప్రత్యేక ఎజెండా పెట్టుకుంటూ పార్టీ అధిష్టానంతో సమ్మతి కానీ, పార్టీ అధిష్టానం యొక్క అనుమతి కానీ లేకుండానే ఆమె బీసీలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి మీటింగులు పెడుతూ వెళుతున్నారు. తర్వాత తెలంగాణ సంబంధించినటువంటి తెలంగాణ జాగృతి, భారత జాగృతిని సమావేశాలు పెడుతున్నారు. అక్కడ కేసీఆర్ ప్రస్తావన కూడా తీసుకురాకుండా ఆమె వ్యక్తిగతంగానే తన నాయకత్వంలోనే నడుస్తుంది అనేటటువంటి ధోరణి కనపరచడం కావచ్చు. ముఖ్యంగా తెలంగాణ ఏర్పాటైన తర్వాత 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నది బీఆర్ఎస్. అయినప్పటికీ తెలంగాణ భౌగోళిక తెలంగాణ సాధించుకోగలిగాం కానీ సామాజిక తెలంగాణ అంటే అన్ని వర్గాలకి న్యాయం జరిగేటటువంటి, సామాజికంగా అన్ని వర్గాలు పైకి వచ్చేటటువంటి సామాజిక తెలంగాణను సాధించలేకపోయాము అంటూ ఆమె చాలా విమర్శ చేశారు. ఇది నిజానికి టీఆర్ఎస్కి, బీఆర్ఎస్కి డైరెక్ట్గా తగిలేటటువంటి సూటి విమర్శ. మొదటి 10 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ తెలంగాణ సమాజంలో అన్ని వర్గాలకి న్యాయం చేయలేకపోయింది, తెలంగాణ సామాజిక తెలంగాణ దిశలో అడుగులు వేయలేకపోయింది అనే విమర్శ నేరుగా కేసీఆర్ను ఉద్దేశించి లేదంటే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఆమె చేసినటువంటి విమర్శగానే చూడాలి. ఎందుకంటే మొదటి 10 ఏళ్లలో ప్రభుత్వ కార్యకలాపాల్లో మాత్రం ఆమె ప్రభుత్వంలో భాగంగా లేరు. ఎంపీగా కొంతకాలం ఉన్నారు, తర్వాత ఎమ్మెల్సీగా ఉన్నారు. కానీ ప్రభుత్వంలో నేరుగా ఆమె భాగస్వామి కాకపోవడం వల్ల బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూడా ఈ విషయంలో తప్పు పెట్టినట్టుగానే చూడాలి. అంటే ఆమె స్వతంత్ర ఎజెండాతోటి, సొంత ధోరణితోటి వేరే శిబిరాన్ని వెతుకుంటున్నారా లేదా వేరే రాజకీయ అవకాశాలని చూసుకుంటున్నారా అనే చర్చ సైతం నడుస్తోంది. ఇంకోవైపు బీజేపీ తనని ఇరికించింది ఢిల్లీ మద్యం కుంభకోణంలో అనే భావన ఉంది. దాంతో బీజేపీ మీద పోరాటం చేయడంలో బీఆర్ఎస్ వైఫల్యం చెందింది. అదే సమయంలో తనని బయటపడేసేందుకు కూడా కేసీఆర్ నాయకత్వము శ్రద్ధ పెట్టలేదు అనేటటువంటి అసంతృప్తి కూడా ఆమెలో ఉంది. ఈ ఓవరాల్ పర్సెప్షన్లోనే ఆమె ఈ స్వతంత్రమైనటువంటి వైఖరిని తీసుకున్నారు. నిజానికి ఇంతటి సీరియస్ లేక వేరే వాళ్ళు ఎవరైనా ఎంతటి పెద్ద నాయకులైనా రాసుంటే కనుక పార్టీ పరంగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. కానీ మరి ఇప్పుడు కవిత విషయంలో ఏ రకంగా వ్యవహరిస్తారు? కవిత ధోరణి, దూకుడు లేదా సాహసము, అధిష్టానాన్ని కేసీఆర్నే తప్పుపట్టే రీతిలో ఆమె చేసినటువంటి విమర్శలు, వీటన్నిటిపైన అగ్రనాయకత్వం అంటే కేసీఆర్, కేటీఆర్ ఏ రకంగా స్పందిస్తారనేది మనం వేచి చూడాల్సిన పరిణామం. కొంతకాలం పాటు మాత్రము తెలంగాణ సమాజంలోని రాజకీయ వర్గాల్లోనూ కవిత లేక ప్రకంపనలు సృష్టించడం అనేది ఖాయంగానే కనిపిస్తోంది.